హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యశ్రీ ఇండియన్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూద్దాము. వెజ్ మంచూరియాకి మనకు క్యాబేజీ కావాలండి. ఒక క్యాబేజీని శుభ్రం క్లీన్ చేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోండి. ముక్కలు కట్ చేసిన తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం క్యారెట్ తురుము కూడా తీసుకోండి. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయడం లేదు, మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, ఆప్షనల్ మాత్రమే ఫుడ్ కలరు. తర్వాత దాంట్లోకి కొంచెం అల్లం పేస్ట్, 1 స్పూను, 3 స్పూన్లు మైదా, 3 స్పూన్లు కార్న్ఫ్లోరు, కొంచెం పసుపు, ఉప్పు, కారం, అలాగే 1 స్పూన్ గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి. వేసుకొని మొత్తం కలిపిన తర్వాత కొంచెం ఆ నీళ్ళ జీలకర్ర ఇచ్చి బౌల్స్ అయ్యేలాగా చూసుకోండి, బాల్స్ అయ్యేలాగా. అలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి ఉంచుకోండి. మొత్తం అలా బాల్స్ అవి చేసుకున్న తర్వాత వాటిని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా బాల్స్ చేసుకొని ఉంచుకున్నాం కదండి మంచూరియా, అవి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, పైన వేగుతాయి కానీ లోపల కాలవు. అందుకని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10 నిమిషాల పాటు వేయించుకుంటూ ఉండండి. అలా 10 నిమిషాలు వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు పక్కగా తీసేసుకోండి. అలాగే ఇంకొన్ని ఉంటాయి కదండి, వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కూడా ఫ్రై చేసి తీసేసుకున్నాండి. ఫ్రై చేసి తీసుకున్న తర్వాత ముందుగా మనం మంచూరియా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా సన్నగా కట్ చేసుకోండి. నేనైతే వేయలేదు వెల్లుల్లి కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలా కట్ చేసుకొని ఉంచిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఆ నూనెలో వేసి వేగనివ్వండి. వేగిన తర్వాత కొంచెం సోయా సాస్ వేసుకోండి. నాకు ఎక్కువ పడింది, మీరు కొంచెం తగ్గించి వేసుకోండి. 1 స్పూన్ చాలు సోయా సాసు. రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం వేసుకోండి. అవి 1 నిమిషం పాటు వేగిన తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసుకొని కలిపి ఉంచుకోండి. ఆ వాటర్ని కూడా వేసి ఒకసారి కలదిప్పేసి మనం ముందుగా రెడీ చేసుకున్న వెజ్ మంచూరియా బాల్స్ దాంట్లో వేసి ఒక 2-3 నిమిషాల పాటు వేయించండి. వేయించిన తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర చల్లుకోవడమే. సాల్ట్ కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. కొత్తిమీర చల్లాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనకు కావాల్సిన వెజ్ మంచూరియా బాల్స్ రెడీ అయిపోతాయి. బాల్స్ రెడ్గా కావాలంటే మీరు వేసుకోండి, కలర్ వేసుకోండి. నేనైతే వేయలేదు, అందుకే ఇలా ఉన్నాయి.